అమ్మ, మనం దేవుణ్ణి నిత్యం పూజిస్తూ ఉంటాం కదా. సో దానికి ఇప్పుడు మనం భయంతో పూజించాలా, భక్తితో పూజించాలా? ఎలా పూజ చేస్తే మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయి? అసలు దీనికి ఇలాంటి పూజలు ఎలాగా, ఇవేంటి, కొంచెం ఈ కన్ఫ్యూజన్ ని కొంచెం బయటికి తీసుకొని వస్తారా? మీ మాటలో చెప్పండి ప్రేక్షకులకి. చాలా చక్కని ప్రశ్న వేశావు. అంటే ఇది చాలా గంభీరమైన ప్రశ్న అన్నమాట. అసలు దేవుణ్ణి పూజించాలన్న తలంపు రావడమే చాలా అరుదు. అలాంటిది భయంతోనా భక్తితోనా అంటే కనుక దేనికి ఉండే సదుపాయం దానికి ఉంది. అయితే అసలు భయంతో ఎందుకు పూజ చేయాలి? భయం దేనికి? తప్పు చేసిన వాడు భయపడతాడు. నిష్కల్మషమైన మనసు ఉన్నవాడు భక్తితోనే పూజ చేస్తాడు. అక్కడే మనకి తేడా తెలిసిపోతుందిగా. అమ్మో, దేవుణ్ణి పూజ చేయకపోతే ఏం చేసేస్తాడో, నా తప్పులన్నీ కడిగేసుకోవాలి, నా పాపాలన్నీ కడిగేసుకోవాలి. అసలు పాపాలు చెయ్యనేలా, కడుక్కోనేలా? సరే, పాపాలు చేయడం మానవ సహజం కాబట్టి ఆ పాపాల్లో కూడా కొన్ని ఆపద్ధర్మ పాపాలు, కొన్ని కావాల్సి చేసిన పాపాలు ఉంటాయి. అయితే సరే, ఆ పాపాల చిట్టా తర్వాత చూసినట్టయితే ముందు భయంతో చేసే పూజ, భక్తితో చేసే పూజ. చాలా టిపికల్ గా అడిగావు సుమా. ఆ భయంతో పూజించే పూజని మనము భయభక్తి అంటారు. అంటే అక్కడ భక్తి ఉండదు, భయం పాళ్ళు ఎక్కువ ఉంటుంది. ఈ పూజ దేవుడు శిక్షిస్తాడేమో, తర్వాత ఇలా చేస్తే పాపం వస్తుందేమో, లేదంటే అనర్థం జరుగుతుందేమో అన్న భయంతో చేసే పూజని భయంతో చేసే పూజ అంటారు, భయభక్తి అంటారు. సరే, ఇలాంటి పూజల్లో మన మనసు ఏదైతే కోరుకుంటామో దాని మీద నిలవదు. దేవుడు తిడతాడేమో, శపిస్తాడేమో, కోపం చేస్తాడేమో, లేదా అంటే పాపం ఇస్తాడేమో అన్న ధ్యాస ఉంటుంది తప్ప ఈ పూజలో మనకి రావాల్సింది రాదనమాట. కాబట్టి దేవుడు శిక్షించడానికో దండించడానికో కాదు, మన కర్మలే మనని దండిస్తాయి. కాబట్టి దేవుడు ఎప్పుడూ శిక్షించడు, పాపము ఇవ్వడు, ఏది ఇవ్వడు. నిమిత్త మాత్రుడు భగవంతుడు, ఆల్వేస్ నిమిత్త మాత్రుడు. నువ్వేది చేస్తావో అదే ఇస్తాడు, అంతే కదా. మేము భగవంతుడు ఎలాంటి వాడంటే, చిన్న ఉదాహరణ చెప్తా. మనం షాపుకి వెళ్తాం, లేదా మాల్ కి వెళ్తాము, ఏదో చిన్న దుకాణం అనుకుందాం. అక్కడికి వెళ్లి 10 రూపాయలు ఇచ్చి కురుకురే ప్యాకెట్ ఇవ్వమంటే అతను తీసుకొచ్చి పెద్ద సర్ఫ్ ప్యాకెట్ ఇస్తాడా? ఇవ్వడుగా. ఏ, మనకి 10 రూపాయలు ఇచ్చినప్పుడు నువ్వు ఏదైతే అడిగావో కురుకురే ప్యాకెట్ అడిగావు కాబట్టి ఈ 10 రూపాయలు తీసుకుని నీకు కురుకురే ప్యాకెట్టే ఇస్తాడు గాని 10 రూపాయలు తీసుకుని ఇదిగో పెద్ద 5 కేజీల సర్ఫ్ ప్యాకెట్ తీసుకుని వెళ్ళు అని అనడుగా. ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయ్యారు? దేవుడు ఏదీ అనడు, ఏదీ తిట్టడు. మనం ఏదిస్తే తిరిగి మనకి అదే ఇస్తాడు. మనసు ఇస్తే మనసు ఇస్తాడు. నువ్వు ధనంతో చేస్తే ధనం ఇస్తాడు. అంటే ధనంతో అంటే దానం అన్నమాట. నువ్వు దానం ఇస్తే తిరిగి నీకు ధనం ఇస్తాడు. అలాగా భగవంతుడు ఏది చేయడు. ఇప్పుడు అలాగే చెయ్యాలి అంటే కనుక తెల్లారు లేస్తే మనకి ఎన్ని వార్తల్లో చూస్తున్నాము. దేవాలయాలు బద్దలు కొడుతున్నారు, శివుడి మెడల్లో చెప్పుల దండలు వేస్తున్నారు, ఆంజనేయ స్వామి ముఖాన్న ఉమ్ముతున్నారు, తలలు బద్దలు కొడుతున్నారు, విగ్రహాలు తీసేస్తున్నారు. పాప మా దేవుడు ఏదైనా ఇచ్చాడా? చెప్పుల దండ వేసినప్పుడే మనవాడు కొడితే వాడు మరో దండ వేస్తాడా? వెయ్యడు. లేదా విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు, గుళ్ళు ధ్వంసం చేస్తున్నారు. మరి ఈ చేసినప్పుడే వాడిని రక్తం కక్కుని చచ్చిపోవడమో, లేదా వాడిని తీసుకెళ్లి దేని కిందైనా పడేయడమో చేశాడా? చెయ్యలేదు. అంటే ఆయన ఏదీ చెయ్యడు, మన చేత, మన కర్మ చేత చేసేలాగా చేస్తాడు. కాబట్టి ఈ లాజిక్ చాలా గుర్తుపెట్టుకోండి. భయం చేత చెయ్యొద్దు, మీరు భక్తితో ఆయన్ని అర్చించుకోండి. భగవంతుడు ఏమీ చెయ్యడు. తర్వాత ఇలాంటి పూజలు చేయడం వల్ల మనలో భయము, సంకోచము, ఆత్మవిశ్వాసం తగ్గిపోతుందన్నమాట. కాబట్టి భయంతో పూజ చేయొద్దు. అయితే ఇది ప్రారంభ స్థాయిలో మొదట కొంచెం మామూలుగానే ఉంటుంది. కానీ ఇది పోను పోను మీరు ఇదే భయాన్ని అంటే మంచి మనసుతో కనుక అమ్మో దేవుడు ఏమైనా తిడతాడేమో 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 అని అనుకుంటూ భక్తిలోకి వెళ్ళిపోయే మార్గం చూసుకోండి. అది డెఫినెట్ గా వస్తుంది. అలాగా కనుక ప్రయత్నం చేసినట్టయితే దీన్ని దాస్య భక్తి అంటారు. తర్వాత ఈ పూజ చేయడం వల్ల మనకి ఏంటొస్తుందంటే కొంత పాపాలు హరించే విధంగా ఉంటుంది. అంటే నువ్వు దేంతో చేసినా పూజ అయితే చేసావుగా, ఆ ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడనమాట. అయితే సంపూర్ణమైన అనుగ్రహం అయితే రాదు, కొంత మాత్రమే వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత భక్తితో చేసేది ప్రేమ భక్తి అంటారు. అంటే ఈ పూజ
ప్రేమతో చేసినటువంటి పూజ అన్నమాట. అయితే దేవుడు నన్ను కాపాడతాడు, ఆయన నా తండ్రి, నా బాధ్యత ఆయనదే, ఆయన అన్ని చూసుకుంటాడు, నేను కేవలం నిమిత్త మాత్రున్నే, నన్ను కాపాడతాడు అన్న నమ్మకంతో చేసేది, దేవుడి మీద ఇష్టంతో చేసేది, ప్రేమతో చేసేది, ఇది భక్తితో చేసేది భక్తి పూజ అంటారు. అయితే ఇక్కడ భయానికి తావులేదు, తర్వాత ఏదో చేసేస్తాడు అన్న అపనమ్మకానికి తావులేదు. సంపూర్ణ శరణాగతి, ఆయనే అన్యథ అన్నట్టుగా, ఆయన మినహా ఏదీ లేదు అని సంపూర్ణమైన సమర్పణతో చేసే పూజ. దీనికి మరి ఫలితం ఎలా ఉంటుంది? ప్రతిదీ నువ్వు ఆయనకే ఇచ్చేసావు కాబట్టి ఇక ఆయన స్థాయికి తగ్గట్టు ఆయన ఇస్తాడు. మనం దానాల్లో ఏం చెప్పుకుంటున్నాం? యథాశక్తి అంటున్నాం. మన యథాశక్తి ఫలం పుష్పం తోయమని మనం ఇంత చిన్న ఒక లడ్డూని ఇస్తుంటే ఆ స్వామి ఆయన స్థాయికి తగ్గట్టు ఇంత పెద్ద ఫలాన్ని ఇస్తాడు. కాబట్టి ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఇస్తారు. అది దృష్టిలో పెట్టుకొని మీరు సంపూర్ణ శరణాగతితో భక్తితో చేసినట్టయితే ఆయన స్థాయికి తగ్గట్టు ఇంత ఫలితాన్ని ఇస్తాడు. అయితే ఈ భక్తి మనకి నిష్కామ కర్మలోకి వెళ్ళిపోతుంది, భక్తిలోకి వెళ్ళిపోతుంది. అంటే మనము ఏది కోరట్లేదుగా ఆయన్ని, నువ్వే కాపాడతావు, నువ్వే చూసుకుంటావు అని అన్నప్పుడు మన తాలూకా ప్రతి ఒక్క కోరిక ఆయనకి తెలిసిందే కదా, ఇంకా మన ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు? అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామో స్వామి వారికి ఏదీ చెప్పటం లేదు, సంపూర్ణంగా పూజ చేస్తున్నాము, భక్తితో చేసుకుంటున్నాం. కాబట్టి దీనికి ఫలితము, రెస్పాన్సిబిలిటీ కూడా ఆయనే అవుతాడు. ఎందుకు? నీ మీద నమ్మకంతో నేను నిశ్చింతంగా ఉన్నాను కాబట్టి, ఆ బాధ్యత ఆయన మీద వదిలేశాం కాబట్టి దాన్ని పరిపూర్తి చేయవలసిన బాధ్యత భగవంతుడి మీదే ఉంటుంది. ఈ పూజయే అంటే మనకి ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అనమాట. కాబట్టి భక్తితోనే పూజ చెయ్యండి, కానీ భయంతోనూ పక్క వాళ్ళ కోసమో, సోషల్ మీడియా కోసమో, ఇన్స్టాగ్రామ్ కోసమో, ఫేస్బుక్ కోసమో, లైకుల కోసమో పూజ చెయ్యకండి. సాధ్యమైనంత వరకు పూజ చేయకండి. అయితే శాస్త్రవాక్యం ఏం చెప్పిందంటే, భయాన్ముక్తి భక్తిర్యస్య తా సామసి, ప్రేమతో చేసిన భక్తి ఏదైతే ఉంటుందో అది మోక్షానికి దారితీస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పినటువంటి నారద భక్తి సూత్రం అన్నమాట. అయితే మరి సారాంశం ఏమిటి తెలుసుకోవాలి కదా మరి. అయితే దేవుణ్ణి భయంతో పూజ చేస్తే కనుక మనసు బిగుసుకుపోతుంది, అదే భక్తితో చేస్తే మనసు విశాలం అవుతుంది, పూర్తి బాధ్యత ఆ స్వామి తీసుకుంటాడనమాట. కాబట్టి దేవుణ్ణి మనము భక్తితోనే పూజ చేస్తాం తప్ప భయంతోనో ఇతరత్రా వాటి కోసమో అస్సలు చేయొద్దు. మనకి ఫలితం కావాలి కాబట్టి ప్రేమతో కూడినటువంటి, భక్తితో కూడినటువంటి పూజని మాత్రమే మనందరం చేద్దాం. ముందంతా మనము అంటే ఈ వీడియో చూడక మునుపు అందరం సోషల్ మీడియాల కోసమో లేకపోతే పక్క వాళ్ళ కోసమో, పక్క వాళ్ళ చెవుళ్ళు బేటలు ఎత్తిపోవడానికి గణ 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 పిడిగంటలు వాయించేస్తూ ఉంటాం. అది ఎవరి కోసము? దేవుడికి వినపడితే చాలు కదా. కాబట్టి ఇక నుంచి అట్లాంటి పూజలన్నీ మూసేయండి. ప్రేమతో, భక్తితో, నిష్కామ్య భక్తితో, కోరికలేవి కోరద్దు, అన్ని ఆయనే చూసుకుంటాడు. మనకి తెలీదా? మన అమ్మకి మనకి ఆకలి తెలీదా? అలాగే ఆయనకి తెలుస్తుంది. కాబట్టి కోరికలు ఏవి కోరకండి, భగవంతుడితో డీల్స్ మాట్లాడుకోకండి. నాకు ఈ భూమి తగాదాల్లోంచి వచ్చేస్తే నీకు ఒక కిరీటం చేయిస్తాను, లేదంటే ఒక వజ్రాలతో కూడినటువంటి దండలు చేయిస్తాను, ఏవో ఉంటాయి కదా. ఇన్ని కోట్లు నాకు ఆదాయం వస్తే నీకు ఇన్ని కోట్లు హుండీలో వేస్తాను. దేవుడితో ఎప్పుడు బేరాలు పెట్టవద్దు. కాబట్టి ఈ చిన్న చిన్న సింపుల్ లాజిక్సే మనం మిస్ అవుతుంటాం, పాపాలను ఎక్కువ చేస్తుంటాం, అత్యాశకు పోతుంటాం. కాబట్టి ఈ చిన్న లాజిక్ మిస్ అవ్వకుండా భగవంతుణ్ణి మీకోసం మాత్రమే పూజ చేసుకోండి, పరాయి వాళ్ళ కోసం కాదు. నమస్తే.